ఈ ఉదయకాలము మరొక అనుదిన ప్రాతకాల దైవ ధ్యానం అని చెప్పుడే ఈ భాగంలో ఇలాగ కలుసుకోవడానికి కృపనిచ్చిన మన దేవునికి మహిమ ప్రభావం కలుగునుగాక. జాయిన్ అయి ప్రార్థించిన మీ అందరికీ, ప్రార్థన జరుగుతున్నప్పుడు ఏకీవించిన వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభం తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి ఆయన ఆత్మ సహాయము అనుగ్రహించినట్లు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మనం తలల నుంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నాయన, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ రోజుకి మాకు అవసరమైనటువంటి మీ యొక్క వాక్య ప్రత్యక్షత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. మీ నామమును బట్టి మీ యొక్క ఘనమైనటువంటి మీ కార్యంలో మా ఎడల ఇంతవరకు విస్తరింపజేసి దీవించి ఆశీర్వదించి భద్రపరిచి నడిపించినందుకు మీకు వందనాలు. మరొక ఉదయకాలం మీ సన్నిధిలో మేము మా కళ్ళు తెరవడానికి, మేము సజీవుల లెక్కలో ఉండడానికి మాకు అనుగ్రహించబడిన ఈ ప్రత్యేకమైన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. మీ కృపను బట్టి మీకు వందనాలయ్యా. ఈరోజు మాకు అవసరమైనటువంటి మాట దయచేయండి. మోస్ట్ ప్రీషియస్ అండ్ మోస్ట్ బ్లెస్డ్ ఫేవరబుల్ డేని మీ సన్నిధిలో మేము అనుభవించినట్లు ఈ దినపు వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. అలాగే నేర్చుకోవాల్సిన, మార్చుకోవాల్సిన సంగతులు ఇదిగో మీ యొక్క మెల్లని స్వరం చేత, ఆదరణ కలిగించే హెచ్చరిక చేత మమ్మల్ని దర్శించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి అడిగి బ్రతిమాలు వినంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా ఇప్పటిదాకా 37వ కీర్తన 5 వచనాలు ధ్యానించాను. 5 వచనాలు ధ్యానించడానికి మనకు దాదాపుగా 10 భాగాలు అనగా 10 రోజులు పట్టింది. ఈ సమయంలో ఈరోజు మనము 6వ వచనాన్ని ధ్యానం చేసుకుంటాం. 6వ వచనం కూడా 5వ వచనం యొక్క కంటిన్యూషన్. 4వ వచనం యొక్క కంటిన్యూషన్ 5వ వచనం, 5వ వచనం యొక్క కంటిన్యూషన్ 6వ వచనం. సో అంటే 6వ వచనంలో ఏది రాయబడిందో దాని యొక్క ముందు వచనం 5, 5వ వచనంలో రాయబడింది 4వ వచనంలో ఉన్న సంగతిని మనకు జ్ఞాపకం చేస్తాం. ఈ విషయాన్ని మనం మర్చిపోదు. 37వ కీర్తన యొక్క స్పెషాలిటీ, 37వ కీర్తన యొక్క స్పెషాలిటీ దేవుణ్ణి నమ్ముకోవడం. అంతేకాకుండా సరెండర్ చేసుకొని దేవుని యొక్క ఆధిపత్యానికి, అధికారానికి సరెండర్ చేసుకొని, ఎప్పుడు అంటే అన్సర్టనిటీ అనగా పరిస్థితులు ఏమి బాగాలేనప్పుడు, లేదా మనల్ని అవినీతి, అక్రమము లేదా దేవుని ఆజ్ఞలకి లోబడని భయభక్తులు లేనటువంటి వ్యక్తులు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, మనము ఏమాత్రం అభివృద్ధిలో లేనప్పుడు అలాంటి వ్యక్తి ఎలా ఉండాలి, ఏం చేయాలో జ్ఞాపకం చేసే ఒక శృతిమెత్తని హెచ్చరిక, మెల్లని స్వరంతో మాట్లాడే ఒక పాట కీర్తన. ఈ కీర్తన మనకు చాలా మేలు చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఈ కీర్తన ఇక 6వ వచనంలోకి మనం వెళ్తాం. ఈరోజు 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి ఒకసారి 6వ వచనాన్ని మనం చదువుకునేటప్పుడు 6వ వచనం, ఆయన వెలుగును వలె
ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. 5వ వచనంలో 4వ వచనంలో దేవుడు ఏం చేస్తాడో మాట్లాడుకున్నాం. 4వ వచనంలో నీ హృదయ వాంఛను తీర్చును అని మాట్లాడుకున్నాం. ఇక 5వ వచనంలో ఏం మాట్లాడుకున్నాం? 5వ వచనంలో దేవుడు ఏం చేస్తాడని చూసాం. ఆయన నమ్ముకునే కార్యము నెరవేరుస్తాడు. ఆయన నమ్ముకునే వారిని వారి కార్యమును నెరవేర్చుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో గమనించండి ఒకసారి. ఎప్పుడైతే 4వ వచనంలో హృదయ వాంఛను తీర్చే సందర్భం, కార్యమును దేవుడే నెరవేర్చే, ఆయనే పూనుకొని కార్యము నెరవేర్చే సందర్భం. అయితే నిర్దోషత్వాన్ని, నీతిని వెల్లడిపరిచే సందర్భం. ఈ 3 సందర్భాలు అండ్ ఒకదానికోటి కనెక్ట్ అయి ఉన్నటువంటి విషయాలు. ఈ 3 వచనాలు ఒకే రకమైనటువంటి ఎక్స్ప్రెషన్తో మనకు కనపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఈ వచనాన్ని వర్స్ బై వర్స్, వర్డ్ బై వర్డ్ మనం ధ్యానిద్దాం. ముందుగా ఈ వచనాన్ని మనము ధ్యానించేటప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన, లేకపోతే మన మనసులో స్థిరపరచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడే స్వయంగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యే విధానాన్ని మనం చూస్తాం. హృదయ వాంఛను తీర్చే దేవుడు, మన కార్యమును సఫలపరిచి నెరవేర్చే దేవుడు. తర్వాత మన నిర్దోషత్వాన్ని మరియు మన యొక్క నీతిని వెల్లడిపరుస్తాడు. ఇంతకీ మనం ఈ కీర్తన దేని గురించి అనే మాటని పదే పదే మర్చిపోకుండా మాట్లాడుకునే మాట, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుట భయభక్తులు లేని, అన్యాయము, అక్రమము, అవినీతి, దేవునికి ఇష్టం లేనిది జరిగిస్తూ అభివృద్ధి చెందుతూ ఉన్న వారిని చూసి భక్తి కలిగిన వారికి కలిగే ఒక కోపము, ఆవేశము, మత్సరము, వ్యసనము, అందరూ బాగున్నారు, లేకపోతే నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను, నాకు లేనిది ఏ భక్తి ఏది లేనటువంటి వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ కలిగే వ్యసనము, మత్సరం అంటమే, అలాంటి ఒక నెగిటివ్ బిటర్ ఫీలింగ్ ఏదైతుందో అలాంటి సందర్భంలో ఈ కీర్తన మాట్లాడబడుతుంది. ఈ కీర్తన అలాంటి వారి కోసం, అలాంటి వారిని బలపరచడానికి పాడే కీర్తన. ముఖ్యమైనటువంటి ఉద్దేశం అందులో భాగంగా హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడు. బాగుంది. హృదయంలో ఏదైతే వాంఛ ఉందో, ఇంతకీ సందర్భాన్ని బట్టి ఇక్కడ హృదయ వాంఛ ఏంటి అంటే ఏం మాట్లాడుకుంటాం? నేను నీతి కలిగిన వాడని కదా, నేను నీతిమంతుని కదా, లేదా నేను నిర్దోషిని కదా, లేకపోతే నేను దేవుని ఎదుట నిందారహితంగా జీవిస్తున్నాను కదా. అయితే నా నిర్దోషత్వం, నిందారహితమైనటువంటి జీవితం, నేను ఎంత నిర్దోషినో, ఎంత గట్టిగా అరిచినా లేకపోతే ఎంత గట్టిగా కేకలేసినా ఎవరికి వినపడట్లేదు, కనపడట్లేదు కదా. అలాంటి సందర్భంలో నీతి లేని వారు, నిర్దోషత్వం లేనటువంటి వారేమో వర్ధిల్తూ ఉన్నారు. నా నీతి ఏమో కనుమరుగైపోతుంది. చీకట్లో ఉన్నట్టుగాను ఆ కేక, దాని సౌండ్ కూడా ఇక్కడ వినపడట్లేదు, అది కనపడట్లేదు. నిర్దోషత్వం వ్యర్థమా అనేంతగా ఒక రకమైనటువంటి బెటర్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు హృదయ వాంఛ తీరుస్తాడు.
ఎవరైతే అవినీతిని, నిర్దోషత్వాన్ని జీవించకుండా, నిర్దోషత్వం లేకుండా అవినీతి చేస్తూ దేవుని దృష్టికి చెడుతనం జరిగిస్తున్నారో వారందరి యొక్క అభివృద్ధి శాశ్వతమైనది కాదు, ఎక్కువసేపు ఉండదు అనేది మొదటి మెసేజ్. తర్వాత రెండవది, నువ్వు మాత్రం తొందరపడకుండా నువ్వు చేసే మేలు సత్క్రియల జీవితం కొనసాగించు. ఆ కొనసాగించేటట్టు అనగా వారి యొక్క అభివృద్ధి ఎక్కువసేపు ఉండదు అనేది హృదయవాంఛలో ఉండే విషయం. తర్వాత నా హృదయవాంఛలో ఉండే ఇంకొక విషయం ఏంటంటే, నా కార్యం ఎవరైనా నెరవేరిస్తే బాగుండు. ఎందుకంటే ఎంత కష్టపడ్డా నా కార్యం నెరవేరట్లేదు. నా హృదయవాంఛలో రెండో అంశం, నా కార్యం దేవుడు నెరవేర్చాలి. నా హృదయవాంఛలో ఉన్న మూడో అంశం ఏంటంటే, నా నిర్దోషత్వము, నా నీతి ఏదైతుందో అది ప్రచురించబడితే బాగుండు, అడ్వర్టైజ్ అయితే బాగుండు, అందరి ముందు వెల్లడైతే బాగుండు. దాన్ని అందరి ముందు నిలబెట్టి దేవుడే స్వయంగా చెప్తే బాగుండు. ఇవి మూడు హృదయవాంఛలు. ఈ హృదయవాంఛలు దేవుడు నెరవేరుస్తాడు. ఆ హృదయవాంఛలు నెరవేర్చే క్రమంలో దేవుడు కార్యము నెరవేరుస్తాడు. కార్యం నెరవేర్చే క్రమంలో మన నీతిని, మన నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక వర్స్ బై వర్స్ లేకపోతే వర్డ్ బై వర్డ్ దీన్ని మన భాషలో, మన అవగాహనలో అర్థం చేసుకోవడం వేరు, దాన్ని జూయిష్ పర్స్పెక్టివ్, హీబ్రూ రూట్స్లో నుంచి ఈ యొక్క వచనాన్ని ధ్యానించడం వేరు. దయచేసి గమనించండి ఒకసారి. ఈ యొక్క వచనాన్ని మనము విడివిడిగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. మొదటిగా 6వ వచనం. ఈ 6వ వచనంలో హీబ్రూలో ఇలా రాస్తుంది, వెహోద్జీ ఖా ఓర్ జెదెకేఖా ఉ మిష్పతేఖా Kadzohoraim. He will bring forth your righteousness as the light and your justice as the noonday. నీ వెలుగును, లేకపోతే ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడి పరచును. ఈ వచనాన్ని వర్డ్ బై వర్డ్ అర్థం చేసుకుందాం. మొదటి మాట వెహోద్జీ అని రాస్తుంది. ఈ వెహోద్జీ అనే మాటకి చూడండి ఒకసారి. వెహోద్జీ అనే మాటకి ఆ మాట అదొక ఫ్రేజ్ అంటాం, అనగా అది పదం కాదు, వాక్యం, మాట. 2-3 పదాల కలయిక అని అర్థం. అందులో యాజ్జా అనే మాటకి టు బ్రింగ్ ఫోర్త్, టు బ్రింగ్ అవుట్, టు కాజ్ టు అపియర్, అనగా కాజిటివ్. అంటే ఏమంటామంటే దేవుడే యాక్టివ్లీ దేవుడే స్వయంగా వెల్లడిపరచుట అని అర్థం. ఈ వెహోద్జీ అనే మాటకి యాజ్జా అనే పదం నుంచి ఈ పదం పుడతా ఉంది. యాజ్జా అనే మాటకి కాజిటివ్, అనగా దేవుడే చేస్తాడు వెల్లడిపరచుట అనే విషయంలో. మరొకసారి, హృదయవాంఛను నెరవేర్చేవాడు, కార్యమును సఫలపరిచేవాడు, కార్యమును నెరవేర్చేవాడు ఆయనే. ఈ వెల్లడయ్యే విషయంలో కూడా మనం అనుకోవచ్చు, ఇంకా అభివృద్ధి చెందట్లేదు, ఇంకెన్ని రోజులు నేను ఇలాగే ఉంటానా, ఎంతకాలం అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ మాట పదే మాట్లాడే ఈ మాటని గుర్తుపెట్టుకోవాలి. యాజ్జా అనే మాటకి కాజిటివ్ ఇన్వాల్వ్మెంట్, అనగా దేవుడే స్వయంగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడు. గాడ్ యాక్టివ్లీ కాజెస్ ద రైచియస్నెస్ ఆఫ్ ద రైచస్ టు బీ రివీల్డ్. నీతిమంతుల యొక్క నీతిని, నిర్దోషుల యొక్క నిర్దోషత్వాన్ని రివీల్ చేస్తాడు, లేకపోతే బ్రింగ్ ఫోర్త్, బయటికి తీసుకొచ్చి కనబడేటట్టు చేస్తాడు, అందరి ముందు వెల్లడిపరచబడేటట్టు చేస్తాడు. తర్వాత కంజంక్షన్, వావ్ అనే అక్షరంతో ఈ వాక్యం ప్రారంభమవుతుంది. వెహోద్జీ అంది కదా.
వావ్ అనే అక్షరం ఏదైతుందో దాన్ని కంజంక్షన్ అంటాం. వావ్ అనే అక్షరము నెయిల్, లేకపోతే ఒక మేకు లాంటిది, లేకపోతే ఒక హుక్ అంటాం. నెయిల్ ఆర్ హుక్ అని అర్థం. ఈ హుక్ అనే బైబిల్లో అతి ఎక్కువ పదాలు, అతి ఎక్కువ వాక్యాలు ప్రారంభించే ముందు ఈ అక్షరం ఉంటుంది. అంటే ఈ అక్షరం ఎక్కడ ఉంది అంటే ఆ అక్షరం ఏం చేస్తుందంటే దానికి ముందున్నటువంటి దాంతో కనెక్ట్ చేస్తుంది. ద కంజంక్షన్ వావ్ కనెక్ట్స్ దిస్ వర్స్ టు వర్స్ 5. 5వ వచనానికి ఈ వచనాన్ని కనెక్ట్ చేస్తూ ఉంది. కార్యము నెరవేర్చును. ఎలా నెరవేరుస్తాడు అంటే ఆ కార్యం నెరవేర్చే క్రమంలో మొదటిగా నిర్దోషుల నిర్దోషత్వాన్ని, నీతిమంతుల నీతిని వెల్లడిపరుస్తాడు అని చెప్తుంది అనమాట. కంజంక్షన్ అనగా అవి రెండింటిని అనగా 5వ వచనంలో ఏదైతే ఉందో 5వ వచనానికి ఈ యొక్క 6వ వచనం అనేది కనెక్ట్ చేయబడి ఒకదానికొకటి గొలుసులాగా అతుక్కొని ఉంది, హుక్ చేయబడి ఉన్నాయన్నమాట. తర్వాత ఏంటి ఎలాగా అంటే గాడ్స్ యాక్షన్. అందులో మనకి వేహు యా అసే, చివరి మాట వేహు యా అసే, ఇది 5వ వచనంలో ఆఖరి మాట. ఏంటి అర్థం ఏంటంటే దేవుడు కార్యము నెరవేరుస్తాడు. యాక్చువల్గా తెలుగులో నెరవేర్చుట అనే పదం ఉంది, బట్ హీ విల్ యాక్ట్, గాడ్ విల్ యాక్ట్ అని అర్థం. అనగా దేవుడు స్పందిస్తాడు, లేకపోతే దేవుడు తన కార్యమును కొనసాగిస్తాడు అని అర్థం. ఆ కార్యం ఏంటి అంటే 6వ వచనం అనమాట. కార్యం నెరవేర్చే దేవుడు ఏం కార్యం నెరవేరుస్తాడంటే ఆ కార్యం పేరు 6వ వచనం. అది 6వ వచనంలో ఉన్న వచనమే 6వ వచనమే 5వ వచనంలో చెప్పబడినటువంటి మాట అని చెప్పడానికి మనకున్న ఆధారం ఆ వావ్ అనే అక్షరం. ఆ అక్షరంతో ఆ వాక్యం ప్రారంభమైన విధానాన్ని బట్టి ముందున్న కార్యం నెరవేరుస్తాడు. ఆ కార్యం ఏంటి అంటే నీ వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరచుట అనేది కార్యం. ఇక్కడ అంటే ఒకదానికొకటి సంబంధం లేని మాటలు కాదు, కానీ సంబంధం లేనటువంటి సపరేట్ ఇండివిజువల్ వచనాలు కాదు, కానీ ఒకదానికొకటి కనెక్షన్ ఉన్నటువంటి మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇది మొదటి మాట, వెల్లడిపరచును అనే మాట. ఇది వే హోద్జీ, ఆయనే యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వే హోద్జీ. ఇక వే హోద్జీ తర్వాత నెక్స్ట్ వచనం, నెక్స్ట్ మాట, నెక్స్ట్ ఫ్రేజ్ గమనించండి ఒకసారి. ఖాఓర్ అంటాం. ఈ ఓర్ అనే అక్షరం ఏదైతుందో, ఓర్ అనే పదం ఏదైతుందో, యాజ్ ద లైట్, లిటరల్లీ యాజ్ ద లైట్, లైట్ వెలుగును వలె అని రాస్తుంది. వెలుగు ఎప్పుడు కూడా జనరల్గా మాట్లాడే విషయంలో వెలుగు అనగానే మనం ఒక లైట్, స్ప్లెండర్ దాన్ని చూస్తాం. కానీ ఇది ఎప్పుడు కూడా సింబాలిజం అనగా ఒక చూడండి ఒకసారి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సింబల్ కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి ఎవరైనా ఒకరు చదవండి. కీర్తన 27:1, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. మనకి బాగా తెలిసిన వచనాలు ఇవి. యెహోవా నా వెలుగు అని, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్న, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? ఓకే, యెషయా 61లోనేమో లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అని రాస్తుంది. సరే, ఏదేమైనా కూడా దాని అర్థం ఏంటంటే ఈ వెలుగు అనేది జస్ట్ వెలుగు మాత్రమే కాదు, ట్రూత్, సత్యము, ప్యూరిటీ అనగా నిర్దోషత్వము లేదా పవిత్రత, డివైన్ ఫేవర్ అనగా దైవికమైనటువంటి కనికరము, కృప. ఇది దేవుని వాక్యంలో మనకు తెలియజేయబడే అంశం. వెలుగు అంటే సత్యము, వెలుగు అంటే సత్యము,
రెండవది ప్యూరిటీ, నిర్దోషత్వం. అంతేకాకుండా డివైన్ ఫేవర్, దేవుని యొక్క కనికరము లేదా కృప అని అర్థం. ఉదయించింది, వెలుగు నీ మీదకి ప్రకాశించింది, లెమ్ము తేజరిల్లుము అని చెప్పే వచనం. అంటే నీకు నువ్వు అనుకుంటున్నావు ఇంకా వెలుగు రాలేదని. నువ్వు ఆల్రెడీ వెలుగు అయి ఉన్నావు, వెలుగు నీకు వచ్చి ఉన్నది. ఆ వెలుగు ఏం వెలుగు అంటే ఆయనే నా వెలుగు అని చదువుతా. యెహోవాయే నాకు వెలుగును రక్షణ. సో దేవుని వెలుగును పొందుకున్నాం అని చెప్పు. అంటే వెలుగు యొక్క సింబాలిజం అది తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఇక తర్వాత నెక్స్ట్ మాట మనం చూస్తాం ఇందులో. మూడవ మాట ఈ వచనంలో ఉన్నటువంటి జెదెకెఖ అనే మాటకి చూడండి ఒకసారి. ఆ మాటకి అర్థం ఏంటి? జెదెకెఖ అనే మాటకి రైచస్నెస్ ఆర్ జస్టిస్ అని అర్థం. దేవుని యందు భయభక్తులు గలవాడు, లేదా దేవుని వాక్యంలో ప్రధానమైనటువంటిది మొదటిది న్యాయము. దాన్ని జెదెక్ అంటాం. న్యాయము, నీతి అనే రెండిటికి కూడా ఈ జెదెక్ అనే పదం వాడబడుతుంది. న్యాయము అనాలన్నా, నీతి అనాలన్నా ఈ జెదెక్ అనే పదమే వాడబడుతుంది. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం మూలంగా మనందరం ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడ్డాము అంటే మన నీతికి కారణం క్రీస్తు యేసు యొక్క మరణ పునరుత్థానం. మనము క్రియల చేతనం లేకపోతే ఇంకా దేని చేతనో నీతిమంతులుగా తీర్చబడలేదు. అయితే నీతిమంతులుగా తీర్చబడ్డానికి పర్పస్, కారణం ఏంటి అని అడిగితే, అంటే ఎందుకు తీర్చబడ్డాము అని అంటే సత్క్రియలు, నీతి క్రియలు చేయడానికి. అయితే నీతి క్రియలు ఎంత జరిగిస్తున్నా మనమేమో అభివృద్ధి చెందట్లేదు కదా అనేది మన ప్రశ్న. అయితే ఇక్కడ ఈ 6వ వచనంలో జెదెక్ అంటే నీతి లేదా న్యాయము అని అర్థం. మత్తయి సువార్త 23:23లో ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి 3. 1 న్యాయముగా నడుచుకొనుట, 2 కనికరమును ప్రేమించుట, 3వది విశ్వాసతలో కొనసాగుట. ఇవి 3 ధర్మశాస్త్రానికి పునాదులు, ప్రధానమైనటువంటి విషయాలు. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించుము అనే దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేస్తాం? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని చెప్తుంది కదా. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించము అంటే ఎలాగంటే, 1 నువ్వు న్యాయంగా నడుచుకుంటూ ఉండడం వల్ల, ఎవరిది ఆశించకుండా, ఎవరిది నువ్వు కోరుకోకుండా, ఆశపడకుండా, లేకపోతే ఆశించుట అనేది పదాజ్ఞలు చివరిది. ఈ ఆశించుట అనేది ఒకడు న్యాయం తప్పేటట్టు చేస్తుంది. ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వాళ్ళు కూడా న్యాయం తప్పిపోవడానికి కారణం ఏంటి అని అడిగితే ఈ కవర్చస్నెస్ అంటాం ఇంగ్లీష్లో. ఆశించుట, ఇతరులది ఆశించుట. గమనించండి ఒకసారి. దావీదు తన జీవితంలో చేసిన దావీదు మీద ఉన్న మచ్చ, లేకపోతే దావీదు మీద ఉన్నటువంటి ఒక మరక, లేకపోతే ఆయన జీవితానికి సంబంధించిన పాపం, దేవుడు ఆయన గురించి సర్టిఫికేట్ ఇస్తూ ఒక సర్టిఫికేషన్ మనం చూస్తాం. ఏంటంటే ఒక సర్టిఫికేట్, ఇదిగో దావీదు ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప అని చదువుతాం. అంటే అదొక్కటే ఘోరమైన పాపంగా ఎంచబడుతుంది. అయితే మిగతా విషయాలన్నింటిలో దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి న్యాయంగా నడుచుకున్నాడు, నిర్దోషిగా నడుచుకున్నాడు అంటాడు. ఎగ్జాంపుల్ కోసం నేను దావీదును జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి ఒకసారి. దావీదు న్యాయం తప్పాడు. దావీదు ఏం పాపం చేశాడు? దావీదు మీద మోపబడిన నేరం ఏంటి అని అడిగితే, దావీదు మీద మోపబడిన నేరం ఏంటి అని అడిగితే ఆ నేరము గమనించండి ఒకసారి. ఏంటి ఆ నేరం అంటే, దావీదు ఆశించుట అనే నేరం కలిగి ఉన్నాడు. అంటే పొరుగువానిది ఆశించుట అనేది తన మీద మోపబడిన మొదటి నేరం. మిగతా అన్ని తర్వాత వస్తాయి. ఆశించుట అనేది మొదటిది. పొరుగువాని దానిని ఆశించుట 6వ పదాజ్ఞల్లో చివరి ఆజ్ఞను తప్పిపోవడం. అయితే న్యాయంగా ఉండడం అంటే ఇతరులది ఏది ఆశించకుండా ఉండడం అన్నమాట. సో దావీదు న్యాయం తప్పడం ఎక్కడ తప్పాడు అంటే ఆశించడం ద్వారా తప్పాడు. అంటే ఇతరులది ఏది ఆశించకుండా దాన్ని నీతి అంటాం. యాక్చువల్గా దాన్ని జస్టిస్ అంటాం. అయితే నువ్వు ఎంత న్యాయంగా బ్రతికావో ఎవరిది నీ దగ్గర ఉంచుకోలేదు.
లేకపోతే ఎవరిది లాక్కోవాలని ఆశపడలేదు. అది నాకుంటే బాగుండు, వాళ్ళది నాకుంటే బాగుండు, వీళ్ళది నాకుంటే బాగుండని ఏ ఆశ లేకుండా. చూడండి ఒకసారి, ఆ ఆశించుట అనేది మిగిలిన పాపాల వైపు మనల్ని లాగుతుంది. మన బౌండరీ లేకపోతే దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యంను దాటేటట్టు చేస్తుంది. అలా దాటకుండా మనం జీవించిన జీవితం ఏదైతుందో దాన్ని జెదెక్ అనే మాట మనం చూస్తాం. జెదెక్ అనే మాటకి రైచస్నెస్ అండ్ జస్టిస్. ఇది మోరల్ ఇంటిగ్రిటీ అంటాం దీన్ని, మోరల్ ఇంటిగ్రిటీ. చూడండి ఒకసారి ఏమేమి రాస్తున్నాయి ఇక్కడ. ఒకటి మీనింగ్, ఈ యొక్క జెదెక్ అనే మాటకి మీనింగ్ ఏంటంటే రైచస్నెస్, జస్టిస్. దీన్నే ద మోరల్ ఇంటిగ్రిటీ ఆర్ రైట్ స్టాండింగ్ ఆఫ్ ద ఇండివిజువల్, పర్టికులర్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లివింగ్ ఫెయిత్ఫుల్లీ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నమ్మకంగా జీవించటం. ఆ విషయంలో మనము ఈ జెదెక్ ఏదైతే నీతి కలిగి ఉన్నామో, నీతి చెయ్యడానికి మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఒక మాట రెగ్యులర్గా నేను మాట్లాడే మాట, రెగ్యులర్గా మనం అనుకునే మాట, పాపి కాబట్టి పాపం చేశాం కాబట్టి పాపులమా, పాపం చేశాం కాబట్టి పాపులమా, పాపులం కాబట్టి పాపం చేస్తామా అని అడిగితే మనము పాపులం కాబట్టి పాపం చేస్తున్నాం. చేసినందుకు పాపులం కాలేదు, ఆల్రెడీ పాపి అనే ఐడెంటిటీ కింద ఉన్నాం కాబట్టి పాపం చేస్తాం. ఆ ఐడెంటిటీని క్రీస్తు రక్తం మనల్ని మారుస్తుంది. క్రీస్తు శిలువ బలియాగం, ఆయన బలియాగం ఏదైతే ఉందో అది మనల్ని పాపులు అనే స్టేటస్ నుండి నీతిమంతులు అనే స్టేటస్ తీసుకొస్తుంది. ఇప్పుడు పాపి అనే టైటిల్ ఉంది కనుక, ఐడెంటిటీ ఉంది కనుక పాపం చేశాం. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడ్డది ఎందుకంటే నీతి క్రియలు చేయడానికి. అందులో ఈ నీతి అనగా స్టాండింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, లివింగ్ ఫెయిత్ఫుల్లీ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట ఆ యొక్క నమ్మకంగాను అద్భుతంగా జీవించడం లేకపోతే నిలబడ్డం. చూడండి ఒకసారి. ఇక్కడ దీనికి సఫిక్స్ జెదెక్ అంటేనేమో నీతి, కానీ ఈ ఫ్రేజ్ ఎలా ఉందంటే జెదెకే ఖ అని ఉంది. ఆ చివరిలో ఎప్పుడైనా సరే ఖ అనే ఎక్స్ట్రా సఫిక్స్ యాడ్ అయిందంటే దాని అర్థం యువర్ రైచస్నెస్ అని అర్థం, నీ నీతి అని అర్థం. ఒకసారి ఇది హీబ్రూను అర్థం చేసుకోవడం కోసం ఈ విషయాలు పెట్టాను నేను ఇక్కడ. గమనించండి ఒకసారి. ఇక్కడ జెదెక్ అనే పదంకి అర్థం ఏంటంటే జస్టిస్ ఆర్ రైచస్నెస్ అయితే, జెదెకే ఖ అనే మాటకి యువర్ రైచస్నెస్. నువ్వు ఎంత దేవుని ఎదుట న్యాయంగా నడుచుకుంటున్నావో, నువ్వు దేవుని ఎదుట ఎంత నిర్దోషిగా జీవిస్తున్నావో, దేవుని ఎదుట ఏ నీతిమంతుడిగా జీవించడం కోసం నీ కొరకు క్రీస్తు బలియాగం జరిగిందో దాని పర్యవసానం ఏంటి అంటే, పోయి క్రీస్తు నా కొరకు మరణించాడు, నేను రక్షణ పొందాను అని చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆ చెప్పే పద్ధతి న్యాయంగా జీవించడం ద్వారా చెప్పడం. ఒకప్పుడు నువ్వు ఇచ్చిన పత్రికను చూసి, నువ్వు నోటి మాటతో చెప్పిన ఆ మాటలు విని, నువ్వు చెప్పిన సువార్తను విని అందరూ నమ్మారేమో. బట్ పాయింట్ ఏంటంటే, ఆ సువార్త కంటే నువ్వు నమ్మిన దానికోసం నువ్వు నిలబడే విధానం ఉంది కదా, ఆ నిలబడుతూ ఉంటే దాన్ని చూసి నమ్మాలి. అందుకే పౌలు అంటాడు, మీరు మా చేత వ్రాయబడిన క్రీస్తు పత్రికలు అంటాడు. అది కూడా ఎక్కడంటే సిరాతో కాకుండా మెత్తని హృదయముల మీద దేవుని వాక్యము చేత వ్రాయబడినటువంటి క్రీస్తు పత్రికలు. అంటే ఈ స్టాండింగ్ ఆర్ పర్టికులర్లీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, లివింగ్ ఫెయిత్ఫుల్లీ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నీతిమంతులుగా నిర్దోషులుగా జీవించడం. యువర్ రైచస్నెస్, నీ నీతి అని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నీ నీతిని దేవుడు ఏం చేస్తాడంటే వెలుగులాగా వెల్లడిపరుస్తాడట. నీ నీతిని వెలుగులాగా వెల్లడిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇది మొదటిది, నీతిని వెలుగులాగా వెల్లడిపరచడం అయితే. తర్వాత ఇంకొకటి ఉంది మనకి ఇక్కడ, మిష్పత్ అనే మాటకి జడ్జ్మెంట్ ఆర్ జస్టిస్ అని అర్థం, న్యాయ విధులు, కట్టడలు అని అర్థం. సో అక్కడ కూడా మళ్ళీ నీ నీతిని
తెలుగులో మనకి నీ నిర్దోషత్వం అని రాస్తుంది. ఒక మనిషి నీతిమంతుడిగా జీవించడం, నిర్దోషిగా జీవించడం, ఈ రెండు విషయాలు ఉన్నాయి. ఈ నిర్దోషత్వం గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ ఏదేమైనా కూడా ఈ రోజుకి నేను ఇక్కడికి ఆపేస్తాను. నీతినేమో వెలుగులాగా ప్రచురిస్తాడట, వెల్లడిపరుస్తాడట. నిర్దోషత్వాన్నేమో మధ్యాహ్నము ఒక సన్లైట్, సూర్యుని వెలుగు తెల్లవారుతూ ఉన్నప్పుడు ఉండే వెలుగు వేరు. ఆ వెలుగు రాను రాను మధ్యాహ్నంకి వచ్చేసరికి పీక్ లెవెల్, హయ్యెస్ట్ లెవెల్. అందుకే ఒకరు టెంపరేచర్ చెప్పేటప్పుడు హయ్యెస్ట్ టెంపరేచర్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్ ఆఫ్ ద డే చెప్తాం. ఒక రోజులో అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రత అని చెప్తారు వాతావరణంలో. అంటే అత్యధిక ఉష్ణోగ్రత అనుభవించే సమయం మధ్యాహ్నం. ఆ మధ్యాహ్నం వలె మన నిర్దోషత్వం వెల్లడిపరచబడుతుందట. ఇది దేవుడు మనపక్షంగా జరిగించే కార్యం. ఇక నిర్దోషిగా జీవించు, నీతిమంతుడిగా నిలబడు అని మనకి చెప్పకనే చెప్తూ, నిన్ను నీతిమంతుడిగా, నీ నీతిని మధ్యాహ్నంలా, నీ నీతిని వెలుగు వలె, నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్నపు సూర్యకాంతి వలె నేను వెల్లడిపరుస్తాను, అలాగ నేను నీ కార్యము నెరవేరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలకి మనం లోపడి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ప్రార్థనలకు వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం ఏకీవించి తలలు వంచి ప్రార్థనలో ఉందాం. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. మీకే వందనాలు. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాను. క్రీస్తు గొప్ప నామన నాతో పాటు ఏకీవించి ఉదయకాలం ఇదిగో ప్రార్థనలోను, వాక్య ధ్యానంలోను కనిపెట్టి ఇదిగో కలుసుకొని ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని విడువక ఎడబాయక తోడై ఉండి వారి పక్షంగా మీ కార్యం జరిగించి వారిని బహుగనులుగా దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామన ఏకీవించిన ప్రతి వ్యక్తిని మీ కృప కిందికి తీసుకొస్తున్నాం. వారి పక్షంగా వారి కార్యం నెరవేర్చండి, వారి నీతిని వెల్లడిపరచండి. వెలుగులాగా మధ్యాహ్నపు సూర్యుని కాంతి వలె వెల్లడిపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో దావీదు పాపం చేసి పశ్చాత్తాపడ్డ తరువాత తనని ఎంత దీవించారో, తనని ఎంతగా కనికరించి కరుణించారో ఆ విషయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నా ప్రభువా, మా పక్షంగా కార్యము నెరవేర్చే దేవుడు మాకు తోడై ఉన్నాడు అనే ఒక అద్భుతమైనటువంటి దేవాది దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఆయనే యాక్టివ్గా మా పక్షంగా నిలబడతాడన్న ఆ నిశ్చయత, ఆ మాట, ఆ విశ్వాస్యత, నమ్మదగిన దేవుని యొక్క విశ్వాస్యత మమ్మల్ని బలపరిచి ప్రేరేపించి మీ వాక్యమును హత్తుకొని మీ అందరి భయభక్తులతో ఇదిగో మిమ్మల్ని మీ ఎదుట సజీవులుగాను ఉండి నిర్దోషత్వాన్ని, నీతిని కొనసాగించడానికి, సత్క్రియల మేలు చేసే జీవితాన్ని కొనసాగించడానికి మా అందరికీ కృప దయచేయమని వేడుకుంటున్నాము. క్రీస్తు గొప్ప నామన ఒక్కొక్కరి మీద మీ కనుదృష్టి ఉంచండి, దీవించి ఆశ్రయించి స్థిరపరచండి. వారి ఛాలెంజెస్ అన్నింటిలో అత్యధికమైన విజయం దయచేయండి ప్రభువా. మోస్ట్ ప్రేషియస్ డేగా, అద్భుతమైనటువంటి దినము ఈ దినముగా వారికి మార్చండి. మీ శ్రేష్టత ఇదిగో మీ బిడ్డల మీద, ఇదిగో మీ యొక్క అద్భుతమైనటువంటి సన్నిధి మీ బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తూ, తోడు అనుగ్రహించమని అడుగుతూ, మీ ఆత్మ సహాయం దయచేయమని వేడుకుంటూ క్రీస్తు గొప్ప నామన స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.